హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక మళ్ళీ వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ఎండలు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో నాకు అనుకోకుండా నేను ఇవాళ టమాటా చట్నీ చేశానండి. అంటే చాలా రోజులు అవుతుంది చేసి. సో దాని రెసిపీ చెప్పేద్దామా? ముందుగా 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం వేసి చింతపండు కొంచెం వేసి కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మగ్గేంత వరకు కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టాలి. అది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు అది అవ్వకపోతే కొంతసేపు ఒక 5 నిమిషాలకి మూత పెట్టి అది బాగా ఉడికే వరకు ఉంచండి. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ టమాటా ముక్కలన్నీ దగ్గరికి అయిపోయే వరకు ఆ నూనె బయటకు తేలాలన్నమాట. సో అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కడాయి దించేయండి. ఫ్యాన్ కింద పెట్టుకోండి, అది చల్లగా అయ్యేంతవరకు. తర్వాత అది మిక్సీ వేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని దానికి తాలింపు పెట్టండి. ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకోండి. అంతే, మన టమాటా చట్నీ రెడీ. ఓకేనా? మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ట్రై చేయండి. అంతవరకు సెలవు. ఉంటాను. నమస్తే, మీ మౌనిక. బాయ్ బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక మళ్ళీ వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ఎండలు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో నాకు అనుకోకుండా నేను ఇవాళ టమాటా చట్నీ చేశానండి. అంటే చాలా రోజులు అవుతుంది చేసి. సో దాని రెసిపీ చెప్పేద్దామా? ముందుగా 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం వేసి చింతపండు కొంచెం వేసి కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మగ్గేంత వరకు కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టాలి. అది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు అది అవ్వకపోతే కొంతసేపు ఒక 5 నిమిషాలకి మూత పెట్టి అది బాగా ఉడికే వరకు ఉంచండి. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ టమాటా ముక్కలన్నీ దగ్గరికి అయిపోయే వరకు ఆ నూనె బయటకు తేలాలన్నమాట. సో అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కడాయి దించేయండి. ఫ్యాన్ కింద పెట్టుకోండి, అది చల్లగా అయ్యేంతవరకు. తర్వాత అది మిక్సీ వేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని దానికి తాలింపు పెట్టండి. ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకోండి. అంతే, మన టమాటా చట్నీ రెడీ. ఓకేనా? మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ట్రై చేయండి. అంతవరకు సెలవు. ఉంటాను. నమస్తే, మీ మౌనిక. బాయ్ బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక మళ్ళీ వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ఎండలు ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో నాకు అనుకోకుండా నేను ఇవాళ టమాటా చట్నీ చేశానండి. అంటే చాలా రోజులు అవుతుంది చేసి. సో దాని రెసిపీ చెప్పేద్దామా? ముందుగా 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం వేసి చింతపండు కొంచెం వేసి కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మగ్గేంత వరకు కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టాలి. అది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మీకు అది అవ్వకపోతే కొంతసేపు ఒక 5 నిమిషాలకి మూత పెట్టి
అది బాగా ఉడికే వరకు ఉంచండి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ టమాటా